నమస్తే వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్ నేను మీ కృష్ణ బాల టీమిండియా టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీని వెంటనే తుది జట్టులోకి తీసుకోవాలని దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ సూచించాడు. ఇంగ్లాండ్తో సిరీస్లో తొలి మ్యాచ్లోనే ఆడించాలని చెప్పాడు. ఐర్లాండ్తో సిరీస్లో అతన్ని ఆడించి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డాడు. ఐర్లాండ్తో 2 టీ20ల సిరీస్లో టీమిండియా 0-2తో క్లీన్ స్వీప్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ సిరీస్లో వైభవ్ సూర్యవంశీకి ఆడే అవకాశం దక్కలేదు. దాంతో అతన్ని ఎందుకు ఆడించలేదనే ప్రశ్నలు టీమిండియా మేనేజ్మెంట్కు ఎదురయ్యాయి. సంజు శాంసన్, ఇషాన్ కిషన్ వరుసగా 2 మ్యాచ్ల్లోనూ విఫలమయ్యారు. ఈ క్రమంలోనే వైభవ్ సూర్యవంశీని కనీసం 2వ టీ20లో ఆడించినా బాగుండేదని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడ్డారు. తాజాగా సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ ఇంగ్లాండ్తో సిరీస్లోనైనా వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇవ్వాలని సూచించాడు. నెల రోజుల క్రితమే ఓ కార్యక్రమంలో వైభవ్ సూర్యవంశీ గురించి చెప్పా. ఐర్లాండ్తో 2 మ్యాచ్లు ఆడతాడని అనుకున్నా. ఎందుకంటే అతని ఫామ్ ఆ స్థాయిలో ఉంది. కనీసం ఒక్క మ్యాచ్లోనైనా ఆడిస్తారని ఆశించాం. కానీ అలా జరగలేదు. వైభవ్ ఒక్కడే మ్యాచ్ను గెలిపిస్తాడని నేను చెప్పడం లేదు. అతను కూడా 10 నుంచి 15 పరుగులకు విఫలమయ్యే వాడేమో. కానీ వైభవ్కు అవకాశం ఇస్తే బాగుండేది. ఈ 2 మ్యాచ్లు అతని కెరీర్కు మంచి ఛాన్స్. ఇప్పుడు ఇది ముగిసింది. కనీసం అతన్ని ఇంగ్లాండ్తో మ్యాచ్లోనైనా ఆడించాలి. మరీ ఎక్కువ కాలం వైభవ్ను పక్కన పెట్టొద్దు. తప్పకుండా తొలి మ్యాచ్లోనే ఆడించాలి. ఫామ్లో లేని ఆటగాళ్లను బెంచ్పై కూర్చోబెట్టి వైభవ్కు ఛాన్స్ ఇవ్వాలి. ఓపెనర్గా ఆడిస్తారా, ఫస్ట్ డౌన్లో ఆడిస్తారా అనేది టీం మేనేజ్మెంట్ ఇష్టం. కానీ ఇంగ్లాండ్తో సిరీస్లో అతను తొలి మ్యాచ్ ఆడాల్సిందే. ఐర్లాండ్తో సిరీస్లో అభిషేక్ శర్మ, సంజు శాంసన్ బాగా ఆడి ఉంటే తప్పించడం కష్టమయ్యేది. కానీ ఇప్పుడు ఆ అవకాశం ఉంది. కనీసం మిడిల్ ఆర్డర్లోనైనా ఒకరిని మినహాయించి వైభవ్కు చోటు కల్పించాలి అని సునీల్ గవాస్కర్ సూచించాడు. మరోవైపు సంజు శాంసన్ కోసమే వైభవ్ను తుది జట్టులోకి తీసుకోలేదని టీమిండియా అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డస్కౌటే తెలిపాడు. ఇతర అరంగేట్ర ఆటగాళ్లలా వైభవ్ ఇంకొన్నాళ్లు వేచి చూడాల్సిందేనని అభిప్రాయపడ్డాడు.